రాశి ఖన్నాతో కూడా ఇది సెకండ్ టైం వర్కింగ్. సో మీ ఇద్దరు ర్యాపో ఎలా ఉంటుంది సెట్స్లో? లాట్ ఆఫ్ ఫన్ అండి, ఎందుకంటే ఆల్రెడీ పని చేసాం కాబట్టి ఆ పరిచయం ఇన్హిబిషన్స్ అనేది ఫస్ట్ ఉండదు. అండ్ ఫస్ట్ నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. సో ఇట్స్ వెరీ ఈజీ టు డిస్కస్ అవర్ క్యారెక్టర్స్ కానీ జనరల్గా కెమిస్ట్రీ కానీ ఈజీగా కనపడతా ఉంటుంది సెట్ మీద. అండ్ షీఈ్ అ వండర్ఫుల్ కోచ్. ఈ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్ 14 Reels చూసుకుంటే లైక్ ఇది మీరు ఫస్ట్ టైం వర్క్ చేయడం. సో మీకు ఎలా అనిపించింది వాళ్ళతో వర్క్ చేయడం? సో అంటే ప్రొఫెషనల్గా ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా సరే పర్సనల్గా బాగా తెలిసాడు నాకు. ఓకే. అండ్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా ఇది. అండ్ ఈవెన్ పర్సనల్గా తెలుసు కాబట్టి చేయలేదు ఇది. ఓకే. ఇప్పుడు చాలా విన్నాను అండ్ ఐవ్ సీన్ దెమ్ ఆల్సో వర్క్. సో చాలా ప్రొఫెషనల్ అండ్ వెరీ ప్యాషనెట్ పీపుల్. ఓకే. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ బ్యానర్ దట్ ఐ వాంట్ టు కీప్ డూయింగ్ ఫిల్మ్స్. ఓకే. ఇప్పుడు వస్తున్న సినిమాలు చూసుకుంటే దీంట్లో కూడా అంటే 14 Reelsలోనే నాన్న సెంటిమెంట్తో, ఇట్స్ నాట్ లైక్ సెంటిమెంట్ బట్ ఫాదర్ రిలేషన్తో దూకుడు స్టార్స్ చేశారు. నాన్న ప్రేమతో, సన్ ఆఫ్ సత్యమూర్తి, అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన సినిమా అంటే ఇప్పుడు మీరు హైపర్ కూడా. సో ఈ ఇన్క్లినేషన్ అంటే ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్, ఇప్పుడు ఇన్క్లినేషన్ టువర్డ్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇప్పుడు షిఫ్ట్ అవుతోంది అనుకోవచ్చా మనం? షిఫ్ట్ ఉండలేదండి. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలో 2011లో వచ్చింది, ఇంకోటి ఇప్పుడు లవ్ స్టోరీస్ అంటే ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చినాయి. అమ్మాయిలతో అన్ని స్టోరీలు తీసినా పర్లేదు కానీ నాన్నతో ఒకసారి ప్రాబ్లం. నో ఇట్ ఈస్ ఫర్ గుడ్ షిఫ్ట్ కదా. షిఫ్ట్ అని అనలేనండి. బేసిక్లీ ఇప్పుడు అంతా ట్రెండ్ అలా నడుస్తుంది కాబట్టి అని కూడా ఏం లేదు. బేసిక్లీ దిస్ ఫిల్మ్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ సోషల్ ఇది చెప్పినట్టు. అండ్ నాన్న ఫాదర్ అండ్ సన్ మధ్య ఒక ఇది అనమాట. అంటే బేసిక్గా హీరో అనేవాడు సోషల్ మెసేజ్ చేస్తాడు. ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీ ఇది అంటే నా ఏజ్కి స్టేచర్ సరిపోదు కాబట్టి సత్యరాజ్ గారిని. సో మా ఇద్దరి మధ్య కనెక్షన్ ఎంటర్టైనింగ్ అలా చెప్పాలి. అంటే బేసిక్గా నాకు నేనేం ఫీల్ అయ్యానో అది ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత ఫీల్ అవుతారన్నట్టు అనిపించింది. ఇప్పుడు సినిమా చూడక ముందల ఓకే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సిగ్నేచర్, ఒక సంతకమే కదా, ఒక ఆర్టీఓ సంతకమే కదా, ఒక ఈ సంతకమే కదా అనుకునే వాళ్ళు కూడా ఓ దీనికి ఎంత వాల్యూ ఉందా అనేది వాళ్ళు కూడా ఫీల్ అవుతారని నమ్మి స్టార్ట్ చేసింది. ఎమోషన్స్లో చూసుకుంటే కొన్ని సెకండ్ హాఫ్ వచ్చేసరికి లైక్ లిటరల్లీ మీతో పాటు మేము ట్రావెల్ అయిపోతూ కంట్లో నీళ్ళు వచ్చి కొన్ని ఫాదర్ యూనో సెకండ్ హాఫ్ ఎండింగ్లోకి వచ్చేసరికి అంత ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం కూడా చాలా కష్టం. సో దానికి మీరు ఏమైనా వర్క్ చేశారా, లేదంటే ఇట్స్ లైక్ మీరు స్టోరీ మీకు ఆల్రెడీ ఇంజెక్ట్ అయిపోయింది కాబట్టి అది ఆటోమేటిక్గా వచ్చేసిందా? వర్క్ అంటే దానికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేలా ఏమి ఉండదండి. బేసిక్లీ ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై డైరెక్టర్స్ అండ్ స్క్రిప్ట్ రైటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హూ ఎవర్స్ దేర్. సో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తా ఉంటాయి. మీరు ఈ మూవీలో పర్టికులర్ మూవీలో వాట్స్ యువర్ ఫేవరెట్ సీన్? నేను సినిమా చేశాను కాబట్టి నాకు చాలా ఉంటాయి. బట్ నాకు సినిమా రిలీజ్ అయిపోయింది అంటే సినిమా రిలీజ్ ముందర చెప్పేవాడిని కానీ సినిమా రిలీజ్ తర్వాత నాకు వచ్చే ఇదేంటంటే ఎక్కువ అన్నిటికన్నా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది దానికోసం అన్నా మళ్ళీ చూడబోద్దు అవుతుందనే ఫీలింగ్ అయితే చాలా మంది చెప్తున్నారు అనమాట. సో నాకు కూడా స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా ఇంటర్వెల్ అనేది చాలా బాగుంది అనిపించింది. మీరు ఈ సినిమాని మొత్తం ఆల్మోస్ట్ వైజాగ్లో షూట్ చేశారు. సో అంటే అక్కడ ఉన్నన్ని రోజులు కూడా లైక్ ఈ ఫ్రెండ్స్ సీక్వెన్స్ అంతా కూడా అక్కడ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? లైక్ యూనో ఆ సాంగ్స్, బీచ్ అలాంటివన్నీ కూడా అంటే ఇట్స్ లైక్ వెరీ న్యాచురల్ చూసినప్పుడు. సో మీకు మీరు చేస్తున్నారు అని తెలిసినప్పుడే మీకు అనిపించిందా ఇది చాలా బాగుంటుంది ఈ పర్టికులర్ ఇది అని? అంటే లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? దేని అంటే వైజాగ్ బేస్ పెడితే బాగుంటుంది అనుకున్నామండి ఇది సినిమా ఫస్ట్.